మరోసారి సామాన్యులు చుక్కలు చూడబోతున్నారు. అవును, నేను చెప్పిన మాట నిజం. 24 గంటల తర్వాత ఇక హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా రేట్లు డబల్ కాబోతున్నాయనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, లేకపోతే ఢిల్లీ, ఇట్లా మహానగరాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటలు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి 60 రూపాయలలో ఉన్నటువంటి ఇడ్లీ ఇవాళ 120 కాబోతుంది. 120 ఉన్నటువంటి ఇడ్లీ 240 కాబోతుంది. ఈ మాట నేను చెబుతున్నది కాదు, రాజకీయ విశ్లేషకులు, రెస్టారెంట్ ఓనర్లు చెప్తున్నటువంటి ముచ్చట. ఎందుకు? కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 1000 రూపాయలు పెరిగింది. గతంలో 2000 నుంచి 2200 రూపాయలు ప్రాంతాన్ని బట్టి ఉన్నటువంటి ఈ కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం దాదాపు హైదరాబాద్ లాంటి మహానగరంలో 3000 నుంచి 3250, 3350 రూపాయల వరకు పెరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారిగా సిలిండర్ రేటు పెరగడంతో మరి రెస్టారెంట్ ఓనర్లు, హోటల్ యజమానులు మరి ఇడ్లీ రేటు, పూరీ రేటు, అదేవిధంగా దోశ రేటు పెంచితే కానీ మేము ఆ ఖర్చుల నుంచి బయటపడలేము, హోటల్ని మరి రెస్టారెంట్ నడపలేమన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి ఈ కమర్షియల్ సిలిండర్ ధర ఎంత పెరిగింది, సామాన్యుల పైన ఈ కమర్షియల్ సిలిండర్ ధర పెరుగుదలతో ఎటువంటి భారం పడబోతుంది, అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, రైట్, ఒకసారి దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఏదైతే కమర్షియల్ సిలిండర్కి సంబంధించినటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. ఈ కమర్షియల్ సిలిండర్కి సంబంధించి కొంత రేట్లు పెరిగినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రధానంగా ఈ కమర్షియల్ సిలిండర్కి సంబంధించి ఒక్కసారి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు సిలిండర్ రేట్లు ఎంత ఉన్నాయి ఏందనేది. సో ఏదైతే ఇవాళ మీ అందరికీ తెలుసు, మే 1 ఇవాళ నుంచి మరి కమర్షియల్ సిలిండర్ ఎల్పిజికి సంబంధించినటువంటి 18 కేజీల సిలిండర్ ధర పైన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా అంటే దాదాపు 993 రూపాయలు పెంచారు. సో దానికి సంబంధించినటువంటి డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనం మే నెలలో అడుగుపెట్టినాం. మే 1, 2026లో ఉన్నాం. సో ఇవాళ మరి ఈ కమర్షియల్ సిలిండర్కి సంబంధించి ఈ కమర్షియల్ సంబంధించినటువంటి 19 కేజీల కమర్షియల్ సిలిండర్కి సంబంధించినటువంటి 19 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం మరి మార్కెట్లో ఎక్కడెక్కడ ఎంత ఉందనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తేనట్టయితే దాదాపు 993 రూపాయలు పెరిగింది. ఎంత పెరిగింది? 993 రూపాయలని మరి మార్కెట్ కంపెనీలు భారీగా పెంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మరి ఈ యొక్క సిలిండర్ ధర ఎంత ఉందనేది మనం డిస్కస్ చేసినట్టయితే ప్రధానంగా హైదరాబాద్ లాంటి మరి ఈ ప్రాంతాల్లో, ఈ సిటీ ఏరియాలో 3000 రూపాయల మార్కును దాటింది. 3000 రూపాయల మార్కును దాటి దాదాపు ఇప్పుడు 3315 రూపాయలకు చేరింది. ఎక్కడ ఇది? కేవలం హెచ్వైడి అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మరి 3315 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ధర వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మరి ఇతర ప్రాంతాలు, ఢిల్లీ లాంటి ప్రాంతాలు ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ఎంత ఉంది? 3071 రూపాయి 50 పైసలు ఉంది. ఇది ఎక్కడ? ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మరి 3071 రూపాయి 50 పైసలు మరి ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా ప్రాంతాన్ని బట్టి బెంగళూరులో ఒక రేటు, లేకపోతే మిగతా చెన్నైలోనో ఒక రేటు ఉంటుంది, ఢిల్లీలో ఒక రేటు ఉంది, కోల్కతాలో ఇంకో రేటు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రాంతాన్ని బట్టి రేట్లు మారుతూ ఉన్నాయి. కానీ ఈ రేట్లతో ఈ పెరిగిన 993 రూపాయలతోటి సామాన్యుడు మరి నిజంగానే కోలుకోలేని దెబ్బ సామాన్యుడికి తగులుతోంది. ఎందుకు తగులుతోంది? ఇవాళ 3000 రూపాయలు ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3315 రూపాయలు అయినప్పుడు మనం గతంలో చూసినాం. ఎప్పుడైతే కమర్షియల్ సిలిండర్ ధరలకు సంబంధించి కొంత నిబంధనలు పెడితే, ఎప్పుడైతే కమర్షియల్ సిలిండర్లు హోటళ్లకు దొరకలేవో, హైదరాబాద్ లాంటి, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో హోటల్ అసోసియేషన్ అధ్యక్షులంతా కూడా మరి రోడ్డు మీదకి వచ్చిర్రు. హోటల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఆ అడపదడప నడుస్తున్నటువంటి హోటల్స్లో వాళ్ళు రేట్లు పెంచి మరి అమ్మిరు. కొన్ని హోటల్లో గ్యాస్ లభించక వాళ్ళు కట్టెల పొయ్యి మీద వంట చేసినటువంటి సందర్భం మనం చూసాం. షాగ్ హౌస్ లాంటి కొన్ని బిర్యానీ సెంటర్లు కూడా కట్టెల మీదనే కాలం ఎలదీసినాయి. కానీ ఇప్పుడిప్పుడే యుద్ధం కొంత మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత గ్యాస్ వస్తూ ఉంది, మనకు పెట్రోల్ వస్తూ ఉంది, ఆయిల్ మనకు కొంత భారత్కు వస్తూ ఉంది అన్నటువంటి సందర్భంలో మరి ఒక్కసారిగా 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే మరి కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగానే ఇవాళ 993 రూపాయలు పెంచిందంటూ
మరి ప్రతిపక్ష నేతలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి నేతలంతా ఆరోపణ చేస్తున్నారు. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నాడు, కేంద్రం కావాలని సామాన్యుడి మీద భారం మోపేందుకే ఇవాళ ఈ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిందంటూ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగా మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే సామాన్యులకు నష్టం ఏంటంటే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు నష్టం ఉండదు? ఇవాళ సామాన్యులే కదా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఓ హోటల్కి పోయి టిఫిన్ చేసేది, సామాన్యుడే కదా ఎక్కడనో మరి ఏదో పని మీద పోయినప్పుడు, బ్రతుకు తెరుగు పోయినప్పుడు, లేకపోతే ఇంకేదైనా పని మీద పోయినప్పుడు రోడ్డు పక్కన ఆపుకొని భోజనం చేసేది. హైదరాబాద్ లాంటి, బెంగళూరు లాంటి మహానగరాలకు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే కదా అక్కడికి వచ్చి నివసిస్తూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో టైంకు వండుకోలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళు రోడ్ల మీద 20 రూపాయలు 30 రూపాయలకు దొరికే టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళకు మరి టిఫిన్ చేసేటువంటి కాస్ట్ పెరిగిపోద్ది. ఎట్లా పెరుగుతున్నది? ఈ సిలిండర్ ధరలు పెరగడంతోటి. ఏ టిఫిన్ సెంటర్ అయినా, ఏ హోటల్ అయినా, ఏ రెస్టారెంట్ అయినంత కూడా కట్టెల పొయ్యి మీద నడిచే వ్యవస్థ లేదు, కేవలం గ్యాస్. అన్ని వంటకాలు కూడా గ్యాస్ మీద ఆధారపడాయి. ఇవాళ ఇడ్లీ అయినా, పూరి అయినా, దోశ అయినా, బిర్యానీ అయినా, ఇంకే ఐటమ్ అయినా కూడా గ్యాస్ లేనిది అసలు బండి ముందుకు నడవనే నడవదు. మరి అటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 3,315 అంటే దాదాపు 1000 రూపాయలు పెంచారు. గతంలో 2,200 ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 993 రూపాయల పెంపుతోటి, అంటే ఓవరాల్గా 1000 రూపాయల పెంపుతోటి 3,000 దాటిపోయింది. ఎందుకు హోటల్ అడుగుకుంటాడు? ఎందుకు రెస్టారెంట్ అడుగుకుంటాడు? ఎందుకు ఇడ్లీ బండి అడుగుకుంటాడు? రేపు పొద్దున చూడండి మరి ఈ యొక్క ఇడ్లీ ధర డబల్ కాబోతున్నది, ఈ దోశ ధర డబల్ కాబోతున్నది, ఈ పూరి ధర డబల్ కాబోతున్నదని మరి పొలిటికల్ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. నేను చెప్తున్న ముచ్చట కాదు. రాజకీయంగా ఎవరైతే విశ్లేషకులు ఉంటారో, ఎవరైతే అనలిస్టులు ఉంటారో వీళ్ళంతా కూడా భవిష్యత్తును అంచనా వేసి చెప్తా ఉన్నారు. సామాన్యుడు రోడ్డు పక్కనటువంటి టిఫిన్ సెంటర్లో ప్లేట్ ఇడ్లీ కొనలేని పరిస్థితి రేపు రాబోతుందేమో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అరే 30 రూపాయలు అన్నటువంటి ప్లేట్ ఇడ్లీ రేపు 60 అయితే కొనాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ప్లేట్ ఇడ్లీ తినేటువంటి వ్యక్తి అర ప్లేట్కే కడుపు సంతృప్తి పరుచుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటంటే పెరిగినటువంటి సిలిండర్ ధరలు. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల నుంచి, గత 2-3 వారాల నుంచి చూస్తే తెలంగాణలో అయినా, ఏపీ అయినా పెట్రోల్ ప్యానిక్. ఏ పెట్రోల్ బంక్ దగ్గర పోయినా నో స్టాక్ బోర్డ్. కానీ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, సివిల్ సప్లై శాఖలు ఏం చెప్తాయి, మీకు అవసరమైనటువంటి నిల్వలు ఉన్నాయి, మీరు ప్యానిక్ అవ్వద్దు, ప్రజలు ఇబ్బంది పడొద్దు, మన దగ్గర ఆయిల్ స్టాక్ ఉందని చెప్తుంది. స్టాక్ ఉందని చెప్తారు కానీ ఇక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ టైంలో ఏపీలో అయినా, తెలంగాణలో అయినా వ్యవసాయానికి చాలా అవసరమైనటువంటి ఈ డీజిల్ ఇబ్బంది చాలా చూపిస్తూ ఉంది. ఎందుకంటే రైతులంతా కూడా కోతలు కోసే టైం ఇది. కోతలు కోయాలంటే హార్వెస్టర్లు కావచ్చు, ఏదైతే హార్వెస్టర్లో, ట్రాక్టర్లో, లేకపోతే ఇతర వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటువంటి యంత్రాలకు, వాహనాలన్నిటికీ కూడా డీజిల్ అత్యవసరం. మరి ఈ డీజిల్ దొరకకపోతే అక్కడ కోతలు ఎట్లా కోస్తారు, ఇక్కడ రైతన్నలు మార్కెట్కి ఎట్లా తీసుకుపోతారు, వాళ్ళ ధాన్యాన్ని ఎట్లా అమ్ముకుంటారు, అమ్ముకున్న ధాన్యాన్ని వాళ్ళు ఎట్లా సొమ్ము చేసుకోగలుగుతారు? సో ఇట్లా చాలా ప్రశ్నలు, ఒక్క ప్రశ్న కాదు, మరి సామాన్యులకు మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో రన్ అవుతున్నాయంట. ఇంకొంతమంది ఈ యుద్ధాన్ని అడ్డు పెట్టుకొని రేపు సబ్బు ధర, షాంపూ ధర, పేస్ట్ ధర, పెన్ను ధర, పెన్సిల్ ధర ఇట్లా చెప్పుకుంటూ పోతే సామాన్యుడు పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ అవసరాలు అయితే ఉంటాయో, ఏ నిత్యావసరాలను అయితే వాళ్ళు ఉపయోగిస్తుంటారో. సో ప్రతిరోజు దినచర్య కదా, పేస్ట్ లేని ఎవరికి కూడా డే గడవదు. పొద్దున ఖచ్చితంగా బ్రష్, పేస్ట్ ఉండాల్సిందే. ఆ తర్వాత పౌడరో, ఫెయిర్ అండ్ లవ్లీయో, లేకపోతే షాంపూవో, సబ్బో, ఇట్లా వాళ్ళ దినచర్యలో భాగం ఇది. డైలీ వాటిని యూజ్ చేయాల్సిందే. మరి అటువంటి వస్తువుల ధరలు కూడా 2-5% పెరగబోతుందని ఒక చర్చ జరుగుతున్నది. ఇంకొన్ని కంపెనీలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయంటే ఇప్పటికే. మరి ఇవన్నీ పెరిగితే ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? సామాన్యుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడట్లే, కానీ సామాన్యుల మీద రోజుకు భారం పెరుగుతున్నది. సామాన్యుల జీతాలు పెరగట్లే, సామాన్యుల సవలతులు పెరగట్లే, సామాన్యుల యొక్క మరి ఆర్థిక పరిస్థితి గ్రోత్ అవ్వట్లే, కానీ సామాన్యుల మీద భారం మాత్రం రోజు పెరిగిపోతున్నది. అది సిలిండర్ ధర పెరుగుదలతో కావచ్చు, లేకపోతే వంట నూనెల పెరుగుదలతో కావచ్చు, పప్పు దినుసుల పెరుగుదల కావచ్చు, నిత్యావసర సరుకుల పెరుగుదల కావచ్చు, ఇట్లా అన్ని వస్తువులు పెరుగుతుంటే సామాన్యుడు నిజంగా ఇవాళ ఉక్కిరి బిక్కిరి అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కావచ్చు,
ఇట్లా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొన్నటిదాకా పెరగని సిలిండర్ ధరలు ఎన్నికలు అయిపోగానే ఎందుకు పెంచిర్రు, సామాన్యుల మీద ఎందుకు ఈ భారాన్ని మోపుతా ఉన్నారు అనేటు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, రాబోయే భవిష్యత్ సంక్షోభం నుంచి, పెరగబోయే ధరల నుంచి సామాన్యుడు ఎట్లా బయటపడతారు అనేది మరి ఇది ఒక రకమైనటువంటి ప్రశ్న ఉంది. కాబట్టి చూద్దాం సామాన్యుడు దీన్ని ఎలా ఫేస్ చేస్తారు, ఈ పెరగబోయేటువంటి ఖర్చుల నుంచి ఎట్లా బయటపడతారు అనేది. మరి ఏదేమైనప్పటికీ మాత్రం ఈ మే నెల మొదటి రోజే సిలిండర్ ధర పెరగడంతో మాత్రం చాలా చాలా అంటే ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ ఎల్పిజి సిలిండర్ ధర పెరగలే, ఇది ఓన్లీ కమర్షియల్ 19 కేజీలే. వంటలో ఉపయోగించేటువంటి 14-15 కిలోలకు సంబంధించినటువంటి మరి ఆ ఎల్పిజి గ్యాస్ ధర పెరగలే, వంటకు ఉపయోగించేటువంటి గ్యాస్ ధర పెరగలే. కేవలం కమర్షియల్ హోటల్లో, రెస్టారెంట్లో ఉపయోగించేటువంటి గ్యాస్ ధర మాత్రమే పెరిగింది. అది గతంలో ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉన్నది. ఏది ఎల్పిజికి సంబంధించి, ఇంట్లో వాడేటువంటి గ్యాస్కి సంబంధించి ఎక్కడ ధర పెరగలే. కానీ బట్ ఇంటర్నల్గా మాత్రం కొంత డిస్కషన్ అయితే జరుగుతుంది, సామాన్యుడి మీద భారం పడబోతుంది. పొలిటికల్ అనలిస్టులు చెప్తా ఉన్నారు, చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు సామాన్యుల మీద పెద్ద భారమే పడబోతుందని. మరి ఈ భారాన్ని ఎట్లా భరిస్తారు, ఎట్లా బయటికి పడతారనేది బై ఫ్యూచర్లో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.